చాలా మంది డబ్బులు అని రాస్తారు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవన్నీ కాదు అది కాదు ఇష్యూ. ఇక్కడ హెల్త్ వచ్చినప్పుడు ఎక్కడ చెక్ చేశారో అవన్నీ అడిగి, ఎక్కడ చెక్ చేసి ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఎక్కువ ఇచ్చేటప్పుడు ఆ సమస్యకి కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ చూపించాలి. మనిషికి సాటిస్ఫాక్షన్ రావాలి, వాళ్ళ సమస్య పరిష్కారం కావాలి. అదే సమస్య సందర్భంలో మనం ఎంతవరకు మేనేజ్ చేయగలుగుతామో తక్కువ ఖర్చుతో మేనేజ్ చేయాలి. అది సస్టైనబుల్ మోడల్. అవన్నీ కూడా రేపటి నుంచి వీ హ్యావ్ టు ట్రైన్ ఎవ్రీబడి. ఇది ఒక 8 లక్షలు ఇమ్మనండి. ఇది కాకుండా నాకు మీరు ఇక్కడ చేసే దాంట్లో ఇది 8 lakhs శాంక్షన్ చేశాను. ఇది చేస్తే ఇక్కడ మనం నాలెడ్జ్ అనేది గవర్నమెంట్లో వచ్చే ప్రోగ్రామ్స్ అన్ని నాలెడ్జ్ అంతా మీరు ఈయనకి ఇవ్వాలి, పిఏకి. ఈయన ఇంటర్న్ అందరినీ ట్రైన్ చేయాలి. వాట్ ఈస్ ది నాలెడ్జ్ అంటే హెల్త్లో మనం ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్, ఆల్ గవర్నమెంట్ ఎట్ట ఫంక్షన్ చేస్తుందో తెలిస్తే సమస్యలు ఎట్ట పరిష్కారం చేసుకోవాలనో ఈ విల్ టీచ్ ఎవ్రీబడి. ఇట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్. యాజ్ ఆన్ టుడే ఇప్పుడు ఈ సమస్య వచ్చిందనుకోండి, ఈ సమస్యని కాస్ట్ ఎఫెక్టివ్గా ఎట్ట చేయగలుగుతాం. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం కాదు. ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, టెస్ట్ చేయించడం. ఇలాంటి సమస్యలు క్యుములేటివ్గా నాకు ఎక్కువ వచ్చాయనుకోండి, ఎందుకు వస్తున్నాయో రీసెర్చ్కి వెళ్ళాలి, R&Dకి వెళ్ళాలి, దెన్ ప్రివెంటివ్కి వెళ్ళాలి. అదే ఇప్పుడు TCSని పెట్టాం. TCSని కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఆ TCSలో వచ్చే డేటా కూడా తీసుకొని, ఈ డేటా కూడా తీసుకొని హౌ టు గో ఫర్ ప్రివెంటివ్, హౌ టు గో ఫర్ క్యూరేటివ్ కాస్ట్ ఎఫెక్టివ్, హౌ టు గో ఫర్ మానిటరింగ్ రియల్ టైమ్ by adding devices, all these things. That is the future. Okay? మీరు ఎన్ని ట్రైన్ చేస్తారో చూద్దాం. నువ్వు కూర్చో. నువ్వు అవన్నీ వదిలేసి ఇక్కడ ఆఫీసుకి వచ్చినా ఆఫీసర్ అమ్మాయి, నువ్వు మీ ఊరు మా ఊరు లేదు ఇక్కడ. మీరు ఏమైనా పెట్టారంటే పార్టీ ఆఫీసులో మిమ్మల్ని పార్టీ ఆఫీస్ కూడా రాని మా ఊరు కాబట్టి అమ్మాయినా చూడండి సార్, ఇవన్నీ కాదు. ఇక్కడికి వచ్చినాక ఎవరైనా సరే నువ్వైనా లోపలికి వస్తే పార్టీ ఫంక్షనే కాదు, యు ఆర్ అఫిషియల్. అది రాకపోతే మీకు ఎవరికి రాదు. మీకు అందరికి అలవాటు అయిపోయింది. మనమే చుట్టుకోవడం, మనమే ఉండడం, ఎవరిని పని చేయకుండా చేయడం మీకు అందరికి అలవాటు అయిపోయి కాన్స్టిట్యూన్స్ చెడగొట్టుకున్నాం. ఎవ్రీబడి వాంట్ టు హ్యావ్ ఇస్ ఓన్. మీ అందరు మీరు చెప్పే జరగాలనుకుంటున్నారు. అది కాదు, సిస్టమ్స్ని ఎస్టాబ్లిష్ చేయండి. ఎవరన్నా వచ్చారా మీ దగ్గరికి? ఎవరు రాలేదా? ఈరోజు ఎవరు రాలేదా? నీ పేరేంటి? ఈరోజు గ్రీవెన్సెస్ ఏం రాలేదా? నువ్వు గ్రీవెన్సెస్ వస్తే ఒకరు కూర్చోబెట్టారు కదా, రాయా కానీ నువ్వు డీల్ చేయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్కరిని పెట్టు. ఒక 5 నిమిషాలు నేను చూసుకుంటాను. ఇప్పుడు 5,000 ఒక్కటి తీసి జగన్ వచ్చినాక కట్టాలంటే 5,000 ఇస్తే 5,000 ముందే పడుతుంది. నాకు పైపు నీళ్ళు లేవు. ఇంటి వాళ్ళ మూడు మా భార్య వచ్చేది మన అడ్డులో కానీ నీకు చిట్టి అడిగి మన ఇంటికోవడం చిన్న పిల్లని కోరుకొని చాలా ఇస్తే చేసి మాకు పైపు డబ్బులు పోరేసుకున్న 7 అడుగులు ముంగట నీళ్ళు కన్నయ్య పైపులు నువ్వు రికార్డ్ చేయి. నువ్వు చెప్పో చెప్తాడు. నా పేరు సరపతి. సాబాయి ఎల్లమ్మ. ఏ సమస్య పైన వచ్చారు పెద్ద? ఏ సమస్య పైన వచ్చారు మీరు? నేను బ్యాంకులో డబ్బు తీసుకున్నా. కాలు దుడ్డు కాలు దుడ్డు నాకు పైసలు పడలేదంట. ఈ ఉన్నప్పుడు పెట్టింది ఈ నాగా దుడ్డు అది అదే ఉంది. చెప్పండి. నష్టపరాధం నాకు ఖర్చు ఇవే. అది ఒకటి. ఈ బ్యాంక్ ఇది ఇప్పుడు నేను ఒక్క 5,000 ఇచ్చిన.
జగన్ అయినప్పుడు పట్టదా పట్టుకోదామన్నా సరే 5,000 ఇస్తే ముందు 5,000 వాళ్ళే లోన్ ఇచ్చినారు ఇంటికి. అవునా సారు జననాయకుల ప్రోగ్రాం అనే కార్యక్రమం ద్వారా మీ సమస్యని చంద్రబాబు నాయుడు సార్ పరిష్కరిస్తారు. ఆయన చదివేసి చెప్తాను మీకు. జగన్ వచ్చినప్పుడు వాళ్ళకి కాలు ఇచ్చేసి నాకు అందరినీ ఒక కాలు ఎప్పుడు తెలిసిన కాలుగా సరే పెద్దన్న మీది ఈ అర్జీలో వ్యవసాయం చేసుకునే దానికి ఇది సొసైటీ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు కదా. అయితే తీసుకున్నాం. ఈ యొక్క అప్పుడు ఈ మంది చెప్పారు ఈ ఊళ్ళో తీసుకున్నాము. ఇంకోనే తీసుకున్నా అన్నీ ఉన్నాయి. ఈ యొక్క దీపావళి వాళ్ళు వచ్చినాయి అడిగితే నాకు ఏం కట్టాలి వాళ్ళు వచ్చేది డబ్బు కట్టాలంటే 5,000 పడితే బ్యాంకులో ఆడ సొసైటీ బ్యాంక్కి 5,000 పడితే 5,000 ముందే కట్టుకున్నారు. 50,000 5,000 కట్టుకున్నారు ఇచ్చిన. ఇప్పుడు నోటీస్ ఇచ్చినారు 80,000 తిరిగి మళ్ళీ నోటీస్ ఉంది. చూశాను. మీ అర్జీని సంబంధిత శాఖకి పంపించి పరిష్కారం అయినట్లు చేస్తాం. సరేనా? ఇప్పుడు నువ్వు చదివినాక నువ్వేం అండర్స్టాండ్ చేసావు, నువ్వేం అర్థం చేసుకున్నావు, ఎట్లా పరిష్కారం చేస్తావు? సొసైటీ బ్యాంక్ లోన్ పెట్టారు సార్. బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి సార్. 85,000 కట్టమని వాళ్ళు లెటర్ పంపించారండి సార్. వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళు చాలా ఆర్థిక ఇబ్బందులు కంపెన్సేషన్ కావాలంటే నువ్వు ఇప్పుడు ఈ సమస్య నువ్వు చదివావు కదా, అవును సార్. ఏమేమి ఉన్న డాక్యుమెంట్స్ దీంట్లో? ఆధార్ కార్డ్ పెట్టారు సార్. ల్యాండ్ది డాక్యుమెంట్స్ పెట్టారు సార్. నోటీస్ పంపిస్తారు సార్ బ్యాంక్ వాళ్ళు. ఎంత పెట్టారు నోటీసు? నోటీస్ ఇచ్చిన 50,000 పెట్టారు సార్. 50,000, 35,000, 85,000 అయింది. 85,000 మొత్తము వడ్డీ కింద 35,000. చదువు నువ్వు చదవాలా పరిగెత్తి ఎట్లా? ప్రాథమిక సహాయ పద్ధతి సంబంధించి వ్యక్తి నెంబర్ 128 సి చలపతి గారికి మీరు సొసైటీతో అప్పు నెంబర్ 141/4/2020లో జామీన్ ఆయకంపై తీసిన అప్పు బాపతులు అసలు క్రింద 50,000, వడ్డీ క్రింద 35,000, మొత్తం 85,000 అక్షరాల 85,000 రూపీస్ కంతు మీరు బాకీ పడి ఉన్నారు. కవనపై అసలు వడ్డీ మొత్తాన్ని ఈ నోటీస్ అందిన 7 రోజులుగా సొసైటీ బ్యాంకు CEO బ్రాంచ్ మేనేజర్ గారి వద్ద చెల్లించి రసీదు పొందడం లేనంతగా మీపై అప్పు మొత్తమును అడ్మినిస్ట్రేషన్ చర్య 71 పుచ్చుకొని అందువల్ల ఖర్చులను పూర్వ మొత్తం వసూలు చేయబడ్డని ఇది మూలంలో ఖండితంగా తెలియజేయడం అనేది. కాపీ జమ నంబరు 112 సి చలపతి సనత్ నడిపన్న సోమపురం జామీన్పై బాకీదారు తన అప్పును వెంటనే చెల్లించినంతటా పైన ఆర్బిట్రేషన్ ద్వారా దావా పంపి సదరు మొత్తమును మీ వద్ద నుండి వసూలు చేయబడినట్టు తెలపడమైంది. ఇందుకు డూప్లికేట్ పుచ్చుకున్నాము. ఇప్పుడు నువ్వు చదివావు కదా, ఇప్పుడు నువ్వు చెప్పే పెద్దనా ఇప్పుడు చలపతి నీ పేరు చలపతి. ఇప్పుడు శాంతిపురం కోఆపరేటివ్ సొసైటీ ప్రాథమిక సహకార సమితి అప్పుడు మీరు అది పెట్టాము. నీకు 1/4/2020 నేను అధికారం లేనప్పుడు అప్పుడు మీరు 50,000 రూపాయలు డబ్బులు తీసుకున్నారని. 5,000 గుడ్డి అడిగినా జగన్ వచ్చిన తర్వాత కాదు, నేను అడిగేది ఏంటంటే నేనున్నప్పుడు ఇవాళ ఇది 50,000 నీకు ఇచ్చింది 2020లో. నేను ఓడిపోయింది 19లో ఓడిపోయాను. 20లో ఇది ఇచ్చారన్నారు. 20లో ఇచ్చారు కాబట్టి ఇప్పుడు 25కి వచ్చాం జనవరికి. కాబట్టి 4 సంవత్సరాల 9 నెలలు అయింది నువ్వు డబ్బులు తీసుకొని ఈ లెక్క ప్రకారం. దాని ప్రకారం 35,000 వడ్డీ అయింది అంటున్నారు. అది ఎంత వడ్డీ కూడా చూసుకోవాలి. రెండు కలిపి 85,000 రూపాయలు అప్పున్నావని నువ్వు. ఇప్పుడు నువ్వు ఎంత కట్టావు, ఏం చేశావు? 5,000 కట్టినప్పుడు నేను
5,000 కట్టావు. కట్టినా. వాళ్ళ అకౌంట్ ఓపెన్ నాకు డబ్బులు ఇచ్చినప్పుడు 5,000 పట్టుకున్నారు. 5,000 పట్టుకున్నారు, 45,000 ఇచ్చారు. ఇచ్చినారు. 45 చేతికి ఇచ్చారు, 5,000 పట్టుకున్నారు, నువ్వు 5,000 కట్టావు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు 85,000 కట్టమంటున్నారు. అర్థమైందా నీకు? 85,000 కట్టమంటున్నారు ఇప్పుడు. ఏది ఈ రోజుట్లో అయిన వడ్డీ అవన్నీ. అంటే నువ్వు ఈ డబ్బులు తీసుకో దేనికి ఖర్చు పెట్టావు? నేను బోర్ వేపించినప్ప నీళ్లు పడ్డాయా? నీళ్ళు పడినాయి. 700 తోలిపిస్తే పాప చెరువు ముంగట తోలిపిస్తే, కానీ మోటార్ పైపులు మోటార్ లేదు. నీళ్లు పడ్డాయి కానీ పైపులు మోటార్ లేదు. ఊరికి నాకు 2 కిలోమీటర్లు ఆడికి కూడా చెప్తే నేను ఎంత దూరం మోటార్ వేసిన దగ్గర నుంచి పైపులు ఎంత దూరం పోవాలి పొలానికి? పొలానికి ఆడి అన్నీ అంటే అంటే ఇప్పుడు అక్కడే నీకు కావాల్సింది కాదు. కాపురం ఉన్నావు, నీళ్లు కూడా పొలంలోనే బావి పడిందా? బోరు కూడా పొలంలోనే పడింది. ఇప్పుడు నీకు కావాల్సింది పంప్ సెట్ కావాలా? పైపులు. ఈ అప్పు ఒకటి ఉంది, అప్పు ఏం చేస్తావు? తర్వాత కడతావు. ఒక పని చేయి, ఎన్ని ఎకరాలు ఉంది భూమి? 40 ఇదే కదా భూమి, ఇదే కదా రాళ్ళ బదుగు. ఒక ఎకరా 54 సెంట్లు ఉంది. 2 డివిజన్లు, ఒకటి 1 ఎకరా 20 సెంట్లు, ఒకటి 34 సెంట్లు, 2 కలిపి కాలువకి వెళ్ళిపోయింది. కాబట్టి నీకుండేది 1 ఎకరా 20 సెంట్లే ఉంటుంది. నీకు ఈ 34 సెంట్లు డబ్బులు ఇచ్చారా? ఇంకా ఇవ్వలా. అది 2 గ్రీవెన్సెస్. అది వర్కౌట్ చేసుకొని నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఇమ్మీడియట్గా పంప్ సెట్ కట్టి ఆ డబ్బులు కూడా రీసెటిల్మెంట్కి రీషెడ్యూలింగ్ చేయమని, ఎంత అవుతుందో దాన్ని కూడా వర్కౌట్ చేసి నేను అది కలెక్టర్కి వాళ్ళకి చెప్తాను, దాన్ని రీషెడ్యూల్ చేయమంటాం. ఇప్పుడు డబ్బులు కూడా కొంచెం కన్సెషన్ ఇచ్చేసి రీషెడ్యూల్ చేపిస్తాం. ఆయనకి ఇది పంపులు పెట్టిస్తాం, పంప్ పెట్టించేస్తాం. ఇది యూ రైట్ డౌన్ అకార్డింగ్లీ, దెన్ యూ విల్ సార్ట్ ఇట్ అవుట్. అదే అవన్నీ కూడా చేసి అవన్నీ ఇక్కడ నువ్వు 5,000 కట్టానన్నాడు. 5,000 పట్టుకున్న తర్వాత 5,000 కట్టాడు. ఓకే, నువ్వు పని చేయి. ఆయన చెప్పింది కూడా ఒక నోట్ తయారు చేసి నీ అండర్స్టాండింగ్ ప్రకారం ఆ నోట్ కూడా పెట్టాలి ఇందులో. సో దట్ ఆ నోట్ పెడితే ఈ అవగాహన అతన్ని రాయలేకపోవచ్చు, చెప్పినప్పుడు అది కూడా రాస్తే అది బెటర్ అండర్స్టాండింగ్ కోసం దాన్ని బేస్ చేసుకొని కేసు అంతా డీల్ చేస్తాను. అందరికీ నువ్వు ట్రైన్ చేయాలి. దట్ ఈస్ వేర్ యు ఆర్ నౌ. కాబట్టి ఇది సిస్టమ్ ఇంకా నాకు పర్ఫెక్ట్ కాలేదు, టైం పడుతుంది. అర్థం చేసుకోవాలి, కరెక్ట్గా ప్రాసెస్ చేయాలి, సాల్వ్ చేయాలి. అది చేశారా లేదా చూడండి. ఇప్పుడు ఒక ఉదాహరణకి ఇది ఒక కేసు, ఇది